నేను ఈ మధ్య జాయ్ చరణ్ అనే పాస్టర్ గారి సాక్ష్యం విన్నాను. ఆ తల్లి గారికి 70 సంవత్సరాలు. ఆమె రాత్రి పగలు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రభు పరిచర్య చేస్తున్నారు. ఆ తల్లి గారిని ఒక పాస్టర్ గారు అడిగారు, అమ్మా మేము 40 సంవత్సరాలు ఉన్న పాస్టర్ గారు వాళ్ళం, మేము అన్ని ప్రయాణాలు చేసి అన్ని చోట్లకి వెళ్ళి సువార్త చెప్పలేకపోతున్నాం, మీరు 70 సంవత్సరాల వయసులో కూడా దేవుని పరిచర్య చాలా శ్రద్ధగా ఈ రోజు హైదరాబాద్లో ఉంటే, ఇప్పుడు ఉదయం పూట హైదరాబాద్లో ఉంటే సాయంత్రం గుంటూరు వచ్చి వాక్యం చెప్తున్నారు, అది ఎలా సాధ్యమమ్మా అని ఆ తల్లిగారిని అడిగితే, ఆ తల్లిగారు ఆ పాస్టర్ గారికి చెప్పిన సమాధానం ఏమిటంటే, అయ్యా నాకు ఇన్ని సంవత్సరాలు నేను దేవుడి వాక్యాన్ని నా చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుడి వాక్యాన్ని 10 అధ్యాయాలు ఖచ్చితంగా చదివి, నేను 10 అధ్యాయాలు చదవకుండా నా పడకెక్కనయ్యా నేను అని ఆ పాస్టర్ గారికి ఆ తల్లి గారు చెప్తా ఉంది. 70 సంవత్సరాల వయసులో ఆమె రోజుకు 10 అధ్యాయాలు వాక్యం దేవుడి వాక్యం చదివి దాన్ని ధ్యానించుకోగలుగుతుంటే, మనం యవనస్తులమైన మనం దేవుడి వాక్యం ఎంత చదవాలండి? నేను 70 సంవత్సరాల వయసులో నా తోటి వారందరూ ఈరోజు ప్రాణాలతో లేరు. నాకు 70 సంవత్సరాల వయసులో నేను 50 సంవత్సరాల వ్యక్తిగా ఉండి దేవుడు పరిచర్య చేస్తున్నానంటే అది దేవుడు వాక్యం వల్లనే నేను ఆయన పరిచర్య చేస్తున్నానని ఆ తల్లి గారు సాక్ష్యం చెప్తా ఉంది. అందుకని బైబుల్ చదవకుండా నేను బ్రతకలేనయ్యా, నా ఆరోగ్య రహస్యం అదే అని చెప్పింది ఆ తల్లి. జాయ్ చరణ్ ఆ తల్లి గారి పేరు. హైదరాబాద్ లో ఉంటారు, ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నారు.